హాయ్ ఫ్రెండ్స్, నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. నాకు మా నాన్న ఒక సంగతి చెప్పాడు. నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ మర్చిపోతున్నా. మనం ఉదయం లెగవగానే చాలామంది దేవుడి ఫోటోలు పెట్టుకొని చుట్టూ చూస్తారు, కొంతమంది పిల్లలను చూస్తారు, ఏదేదో చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా అస్సలు నిజంగా అయితే ఫ్రెండ్స్, మనం లెగవగానే మన చేతులు మనమే చూసుకోవాలంట. ఎందుకంటే దేవుడు మనం పుట్టినప్పుడే మన రాతని ఎలా అని మన చేతుల మీద రాస్తాడు కనుక అదొకటి. ఈ ఈ 10 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 చేతులతో ఈ 10 ఏళ్ళలోనే మనం ఈ వేళ్ళు వీటితోనే మన లైఫ్ స్టైల్ అనేది మారుతుందంట ఫ్రెండ్స్. మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు చేసేది. చాలామంది అనుకుంటుంటారు, ఇంకా మనం మారలేదు, ఇంకా మన లైఫ్ స్టైల్ మారలేదు, మనం ఇంకెప్పుడు మారుతాం, అందరు బాగుంటున్నారు, వాళ్ళు బాగుంటున్నారు. కానీ చాలామంది పాటిస్తారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్న నాకు చెప్పాడు కనుక, అప్పుడు చెప్పాడు. మా నాన్న చచ్చిపోయి కూడా 10 సంవత్సరాలు అయింది. మా నాన్న 85 సంవత్సరాలు 84 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఇది చాలా నిజం ఫ్రెండ్స్. నేను చూశాను యూట్యూబ్లో కొట్టి, నిజంగా ఇది. అయితే ఎలా అంటే ఫ్రెండ్స్, మనం లెగవగానే ఇలా కళ్ళు మూసుకొని లెగుస్తాం కదా, లేచి కూర్చొని కళ్ళు తెరవకముందే ఫ్రెండ్స్ మన చేతుల్ని ఇలా చేసి ఇలా చూసుకోవాలంట ఫ్రెండ్స్. కళ్ళు తెరవగానే మన చేతులను మనం ఇలా కాసేపు చూడాలంట. చూశాక మళ్ళీ మనం ఇలా చాలాసేపు ఈ 2 చేతులు వేడయ్యే వరకే చేసి ఇలా ఎందుకంటే ఫ్రెండ్స్, రాత్రి అంతా మనం నిద్రపోయి ఉంటాం కనుక బద్ధకంగా ఉంటుంది, మనం ఏం పని చేయలేము. లెగవగానే ఇట్లా షార్ప్గా లెగవలేకపోతాం. అందుకని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఇట్లా పెట్టుకుంటే ఈ కళ్ళ మీద ఈ కళ్ళు తేటగా ఉంటాయి, ముఖం కూడా బాగుంటుంది. ఇలా కాసేపు పెట్టుకొని ఇలా చేసుకొని లెగవగానే మళ్ళీ మనం కుడికాలు కింద పెట్టేసి ఫ్రెండ్స్, భూమిని ఇలా 2 సార్లు మొక్కుకొని మంచి కాలు కింద పెట్టేటప్పుడు 2 సార్లు కుడికాలు పెట్టి మొక్కుకోవాలంట. అంటే మనం లేచి భూమి మీద తిరుగుతాయి, ఈ పనులన్నీ చేసుకోవాలి కనుక భూదేవి పర్మిషన్ తీసుకున్నట్టంట. ఇది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? అసలు తెలుసనే అనుకుంటున్నాను. నాకు తెలిసిందంటే మీకు కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, మన లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉంటుంది అనేది చాలా నిజం. ఇది కొంతమందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే పట్టించుకోరు. ఏదో వీడియోస్ వస్తుంటాయి, చూస్తుంటారు, ఇలా పైకి అనేసేస్తారు. చాలా అంటే చాలా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలని అనుకుంటారు, కానీ మారవు. మనం ఒక్కసారి పట్టుదలతో ఉండి మనం ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు మనం శిష్టుగా ఉండకూడదు, ఫిట్గా అవ్వాలి, మన ఆలోచనలు మారాలి, మనం మారాలి, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలని ఏ మనిషి అయినా అనుకుంటే ఒక్కటే పని ఫ్రెండ్స్. ఫస్ట్ ఉదయం లేవగానే మన దినచర్య, ఈరోజు ఏం చేయాలి ఏంటి ఆలోచించేటప్పుడు కాసేపు ఫస్ట్ కూర్చొని ఇదంతా చేశాక చేతులు చూసుకున్నాం కదా, కాసేపు మనల్ని పుట్టించిన సృష్టికర్తకి తెలుసు మనం ఏం చేయాలి, ఈరోజు ఏంటి అని. కానీ మనం ఆయన్ని అనుమతి, పర్మిషన్ అడగాలన్నమాట. ఇట్లా కళ్ళు మూసుకొని, నేను ఏ పని చేసినా నువ్వు తోడుండు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అదే చేయి, కానీ స్వామి నాకు ప్రశాంతతని, మనశ్శాంతిని, నేను చేయబోయే పని అయ్యేలాగా చూడని. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మాట నేను అనేది, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో, అమ్మ నాన్నకో పెద్దవాళ్ళకి ఎవరికో పలానా చాటికి వెళ్ళి వస్తున్నామని చెప్తాం. కానీ ఏ రోజన్నా గమనించారా, మనం దేవుణ్ణి అడిగి మన దినచర్య స్టార్ట్ చేద్దామని ఎప్పుడైనా మీకు అనిపించిందా? చేయొచ్చు, కొంతమంది చేస్తున్నారు. ఇందులో ఎవరికి అనిపిస్తుందో ఎవరికి అనిపించటం లేదో, ఎవరు చేయట్లేదు, ఎవరు చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ పెట్టండి. ఎందుకు చెబుతున్నానంటే ఫ్రెండ్స్, మనకి ఇది చాలా ముఖ్యం.
చాలా ముఖ్యం. లెగవగానే మనం ఎలా లెగుస్తామో ఇట్లా చేతులు చూసుకొని సంతోషంగా ఇట్లా నవ్వుకుంటా ఆ రోజు సాయంత్రం అంతా మనం ఏ పనులు తలపెట్టినా అవుతాయి. నేను మా నాన్న చెప్పినాక చెక్ చేసే నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అవును, నిజం. మనం చాలా అంటే చాలా ఆలోచిస్తాం. లేచిన కాడి నుంచి ఎక్కడెక్కడయో మైండ్లో వేసుకుంటాం, ఉన్నాయి లేని మాట్లాడతాం. అంతా సృష్టికి విరుద్ధంగానే మనం చేస్తున్నాం. అందుకే ఈ రోజుల్లో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. ఈ మైగ్రేన్ తలనొప్పులు వస్తున్నాయి, గ్యాసు అవి ఇవి 30, 40, 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నారు, చనిపోతున్నారు. ఎందుకు ఫ్రెండ్స్? ఈ రోగాలు మనల్ని ఎందుకు చుట్టుముడుతున్నాయో తెలుసా? ఫస్ట్ ఈ హృదయం బాగాలేక. ఈ హృదయం అనేది బాగుండి ప్రశాంతంగా మనం లేచామనుకో ఆ రోజు వరకు ఇదే మనం రోజు చేస్తే అంటే మనం బ్రతుకున్నంత వరకు హ్యాపీ. అందుకే ఫ్రెండ్స్ చెప్తున్నా, ట్రై చేయండి మీరు. నేనైతే చేస్తున్నాను, కానీ 5 గంటలకే లేవాలి ఫ్రెండ్స్. ఇందాక చెప్పలేదు కదా, మర్చిపోయాను కదా. ఎప్పుడు పడితే అప్పుడు లెగవటం ఇది చాలా దరిద్రము, చాలా తప్పు. ఈ సిటీల్లో చాలామంది కొంతమంది 8 గంటలకు లెగుస్తారు, 7 గంటలకు లెగుస్తారు, 9, 10 గంటలకి. నైట్ డ్యూటీ చేసుకున్న వాళ్ళని వదిలేసి, ముసలాళ్ళని వదిలేసి ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా 5 గంటలకు లేవాలి ఫ్రెండ్స్. ఆరోగ్యం చాలా బాగుంటుంది, మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది, మనం ఏ పని చేసినా హ్యాపీగా ఉంటాం. చాలామంది లెగుస్తున్నారు, కొంతమంది గురించే చెప్తున్నా. ఎవరైతే పొద్దున్నే లెగవరో వాళ్ళు ఏం సాధించలేరు, వాళ్ళ ఆరోగ్యం బాగుండదు, వాళ్ళు ఏం తినలేరు, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అసలు. ఇది మాత్రం గ్యారంటీగా నిజం ఫ్రెండ్స్. ఎంతమంది ఉదయం లేచి యోగాలు, ఎక్సర్సైజులు, వాటర్ తాగుతున్నారు అది కూడా చెప్పండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఎందుకు నవ్వుతున్నానో తెలుసా? నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకున్నా, కానీ మర్చిపోతున్నా. నేనైతే 5 గంటలకే లెగుస్తాను. లేవగానే హాట్ వాటర్ తాగి 15-20 నిమిషాలు ఇవన్నీ చేసుకొని గంట సేపు. ఓకేనా ఫ్రెండ్? ట్రై చేయండి, గుర్తుపెట్టుకోండి. లేవగానే కళ్ళు మూసుకొని ఇలా చూసి ఇలా పెట్టుకోండి. ఇలా 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ కూడా చేయొచ్చు. ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే 5 టైమ్స్ గట్టిగా ఇట్లా. ప్లీజ్ ఫ్రెండ్స్, మనందరం బాగుండాలి, మీ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు తెలిసినవన్నీ మీకు చెప్తున్నా. ఓకే, బాయ్, సీ యూ.